హలో ఎవ్రీవన్, ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. మన డీమ్యాట్ అకౌంట్ ఎవరైతే మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి అక్కడున్న డీమ్యాట్ అకౌంట్ని ఓపెన్ చేసుకొని మన ప్రీమియంలో కూడా ట్రేడ్ చేస్తున్నారు కదా, సో వాళ్ళకి ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మనం తీసుకున్న ప్లాట్ఫామ్ అనేది అలైస్ బ్లూ. నేను పిన్ చేసిన మెసేజ్, మీరు ప్రీమియం ఛానల్లో కూడా జాయిన్ అవ్వచ్చు. మన డీమ్యాట్ అకౌంట్ ద్వారా మీరు ఓపెన్ చేసుకుని యాక్టివ్గా ట్రేడ్ చేస్తే సో మన ప్రీమియం ఛానల్లో ట్రేడ్స్ అనేవి అన్నిటికీ మీరు ఫ్రీగా ట్రేడ్ చేసుకోవచ్చు. మంచి ప్రాఫిట్ అనేది బుక్ చేసుకోవచ్చు మినిమం లాసెస్తో. లాంగ్ టర్మ్లో ఈజీగా మీరు కాన్ఫిడెంట్గా ప్రాఫిటబుల్ ఉంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ జాయిన్ అయిన వారికి కానీ, సో కొత్తగా చూస్తున్న వారైనా, మన ప్రీమియం ఛానల్లో జాయిన్ అయిన వారైనా, సో వాళ్ళకి వీడియో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఫ్టీ 50ని మీరు వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక మీరు ఆప్షన్ చైన్ ఓపెన్ చేయండి. ఆప్షన్ చైన్ ఓపెన్ చేసినాక మీకు లెఫ్ట్ సైడ్లో కాల్ ఆప్షన్స్, రైట్ సైడ్లో పుట్ ఆప్షన్స్ కనబడుతున్నాయి కదా. సో ఇక్కడ ఒక ఆప్షన్ని తీసుకుందాం మనం. 22,600 కాల్ ఆప్షన్ 329లో ట్రేడ్ అవుతుంది. సో చాలామందికి ఇక్కడ చాలా డౌట్స్ ఉంటాయి. సో ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో రెగ్యులర్ ఆర్డర్ అంటే మీరు మార్కెట్ ఆర్డర్లో ఎంట్రీ అవ్వచ్చు. డైరెక్ట్ లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ ఎంత ఉంది? 329.20 కదా. 329.20లో ఎగ్జిక్యూట్ అయిపోద్ది లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ ఆర్ కరెంట్ మార్కెట్ ప్రైస్లో మీరు మార్కెట్ ఆర్డర్లో పెట్టుకుంటే. సో లిమిట్ ఆర్డర్లో పెట్టుకుంటే 329.20 కంటే తక్కువలో ఎక్కడైనా ఎంట్రీ తీసుకోవచ్చు మీరు. సో దీనికి ఒక లోవర్ సర్క్యూట్ అనేది ఉంటుంది. ఆ లోవర్ సర్క్యూట్ ప్రకారం మీరు 250 ఆర్ 270లో కూడా మీరు ఎంట్రీ ప్రైస్ అనేది పెట్టుకొని ఉండొచ్చు. సో ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ కాదు, ఈ ప్రైస్ వచ్చినాకే మనకి ఎగ్జిక్యూట్ అనేది అయిపోద్ది. సో 270 కానీ 280 కానీ, సో 329 ఉంది కదా, 280కి వస్తే మాత్రమే మళ్ళీ లిమిట్ ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోద్ది. అప్పటి వరకు ఎగ్జిక్యూట్ కాదు. సో ఇక్కడ చూస్తున్నట్టయితే లిమిట్ ఆర్డర్ ఓకే. నెక్స్ట్ స్టాప్ లిమిట్ ఇది. సో స్టాప్ లిమిట్ అంటే మీరు ట్రిగ్గర్. సో ఇక్కడ ఏ లిమిట్, మీరు ఇప్పుడు 329.20లో ట్రేడ్ అవుతుంది, మనకి మార్కెట్ 350 వస్తే నేను ఎంట్రీ తీసుకోవాలి అనుకుంటే సో మీరు ఎస్ఎల్ అనేది పెట్టుకోవాలి. సో ఎస్ఎల్ మీద క్లిక్ చేసి ఆర్డర్ టైప్లో స్టాప్ లిమిట్ అనేది పెట్టుకుంటే 350లో నాకు ఎగ్జిక్యూట్ కావాలి కాబట్టి 351 అనేది లిమిట్ ప్రైస్లో పెట్టుకుందాం. అండ్ ఇంట్రాడే తీసుకుంటే ఇంట్రాడే, లేదంటే డెలివరీలో కూడా తీసుకోవచ్చు. సో ఇంట్రాడేలో పెట్టుకొని మీరు 350 మీరు ఎంట్రీ కావాలనుకుంటున్నారు కదా, మార్కెట్ 350 వస్తే మాత్రమే నాకు ఎంట్రీ కావాలి, మనకి ఎగ్జిక్యూట్ కావాలి మన ప్రైస్ అనేది అనుకుంటే ఈ లిమిట్, ఈ స్టాప్ లిమిట్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ట్రిగ్గర్ ప్రైస్ ఖచ్చితంగా ఉండాలి. ట్రిగ్గర్ ప్రైస్ కంటే లిమిట్ ప్రైస్ అనేది ఒక 1 పాయింట్ ఎక్కువ అయినా 2 పాయింట్స్ అయినా ఎక్కువ పెట్టుకోవాలి ట్రిగ్గర్ ప్రైస్ కంటే. ట్రిగ్గర్ ప్రైస్ అనేది ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయ్యే ప్రైస్ ఇది. సో ఇప్పుడు ప్రజెంట్ 329, మనకి దీనిపైన ఎగ్జిక్యూట్ కావాలనుకుంటే స్టాప్ లిమిట్ అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఆర్ మీరు మార్కెట్లో ఎంట్రీ అవ్వాలనుకున్నా, లిమిట్లో ఎంట్రీ అవ్వాలనుకున్నా, సో లిమిట్లో మీరు కింద 329.20 కంటే బిలోలో ఎంట్రీ కావాలనుకుంటే లిమిట్లో పెట్టుకోవచ్చు. సో ఇది ఓకే కదా అందరికీ. సో సింపుల్. నెక్స్ట్ మీరు స్టాప్ లాస్ కానీ టార్గెట్ కానీ ఒకటేసారి ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ఒకటేసారి ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మనకి ఎంట్రీ తీసుకోవాలి, ఆటోమేటిక్గా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోవాలి, టార్గెట్ మెయింటైన్ చేసుకోవాలంటే ఇక్కడ బ్రాకెట్ ఆర్డర్ అని ఒక ఆర్డర్ ఉంటుంది. సో ఇక్కడ క్లిక్ చేసుకొని మీరు లిమిట్లో ఎంట్రీ అవుతారా, లేదంటే ట్రిగ్గర్లో ఎంట్రీ అవుతారా, ఇంతకుముందు నేను చెప్పినట్టు. సో ఇక్కడ అలా ప్లాన్ చేసుకొని స్టాప్ లాస్ అనేది 10 పాయింట్స్ కానీ, టార్గెట్ అనేది 50 కానీ 60 కానీ. సో న్యాచురల్గా మన ప్రీమియం ఛానల్లో స్టాప్ లాస్ అనేది 15 ఆర్ 20 పాయింట్స్ పెట్టుకోండి. సో అది డిఫాల్ట్గా పెట్టుకుంటే బెటర్. టార్గెట్ కూడా 50 పాయింట్స్ పెట్టుకోండి. సో ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది మీరు 10 పాయింట్స్ పెట్టుకున్నారు కదా, స్లోగా మీరు 329.20 నుంచి 330.20 వెళ్తే మన స్టాప్ లాస్ అనేది ఇక్కడ 319.20 నుంచి 320.20 అవుతుంది మన స్టాప్ లాస్ అనేది. సో ట్రైలింగ్ స్టాప్ లాస్ 1 పాయింట్ పెట్టుకుంటే అలా ట్రైల్ అవుతుంది. సో ఇది ఓకే కదా అందరికీ. సో మళ్ళీ స్టాప్ లిమిట్ పెట్టుకున్నప్పుడు మీరు సో ఇక్కడ ఎంట్రీ అవ్వాలనుకుంటే 335లో ఎంట్రీ అవ్వాలి. కానీ ట్రిగ్గర్ ప్రైస్ దానికంటే ముందు ఉండాలి కాబట్టి 334లో ఎంట్రీ అవ్వాలి అనుకుంటే 335. సో 334. సో స్టాప్ లాస్ అనేది 10 పాయింట్స్, టార్గెట్ అనేది 50 పాయింట్స్. సో ఇలా ప్లాన్ చేసుకుంటే మీరు ట్రిగ్గర్ ఆర్డర్లో కూడా ఎంట్రీ అవ్వచ్చు విత్ స్టాప్ లాస్ అండ్ టార్గెట్. సో ఇలా మీరు ప్లాన్ చేసుకోండి. సో కవర్ ఆర్డర్ అంటే జస్ట్ సింపుల్గా మీరు ఎంట్రీ ఎలా అవ్వాలి, సో స్టాప్ లాస్ అనేది ఎంత పెట్టుకోవాలి,
ఎంట్రీ ఎలా అవ్వాలి, లిమిట్లో ఎంట్రీ అవ్వచ్చు, సో ట్రిగ్గర్లో కూడా ఎంట్రీ అవ్వచ్చు. స్టాప్ లాస్ అనేది ఇందులో కంపల్సరీగా మెయింటైన్ చేయాలి. కవర్ ఆర్డర్ అంటారు దీన్ని. సో ఆఫ్టర్ మార్కెట్ ఆర్డర్ అంటే ఓపెన్ అవుతుందో అప్పుడు మనం ఎంట్రీ తీసుకునే ఆర్డర్ ఇది. సో అది మనకి అవసరం లేదు ఎక్కువ. సో మనం లిమిట్ ఆర్డర్, స్టాప్ లిమిట్ ఈ రెండు గుర్తుపెట్టుకోండి. అండ్ మీరు ఇంకా స్టాప్ లాస్ అండ్ టార్గెట్ ఒకటేసారి కావాలి అనుకుంటే సో ఇది మెయింటైన్ చేసుకోవచ్చు మీరు. దాట్స్ ఇట్ గైస్. మీకు ఈ వీడియో ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అవుతుంది. సో మన ప్రీమియం ఛానల్ వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎలా ఎంట్రీ తీసుకోవాలి, ఎంట్రీలో మీరు టార్గెట్ ఎలా తీసుకోవాలి, స్టాప్ లాస్ ఎలా తీసుకోవాలి. సో థ్యాంక్ యూ గైస్. ఎవరైతే చూస్తున్నారో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.